కొన్ని అంశాల గురించి మాట్లాడవలసింది కనుక అవి బట్టి ఇలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ యెషయా 41వ అధ్యాయంలో ఒక ఉన్నతమైన మాట ఏంటంటే 8వ వచనంలో, నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకొనిన యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అది దేవుడు ఒక మనిషిని ఏమని పిలుస్తున్నాడు? నా స్నేహితుడా. దేవునికి స్నేహితుడయ్యా ఎవరైనా? అబ్రహాం. ఈవేళ మన దేశంలో ఏ డే జరుపుకుంటున్నారు? ఫ్రెండ్షిప్ డే జరుగుతున్నారు కదా. వరల్డ్ ఫ్రెండ్షిప్ డే ఏమో జూలై 30వ తారీఖు. ఈరోజేమో ఈ ఆగస్టు 2వ తారీఖు నేషనల్ వైడ్ అన్నమాట ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. ఈ షిప్ ఫ్రెండ్షిప్ అంటే బంధం, స్నేహ బంధం అనేటటువంటిది. ఈ స్నేహ బంధం అనేటటువంటిది మనం అనాథముల బంధం, అక్క చెల్లెల బంధం కదా, తండ్రి బిడ్డల బంధం కాదు. ఇతను ఒక తల్లిదండ్రులు పుడతాడు, ఆయన ఒక దంపతులు పుడతాడు. మరి వేరే తల్లిదండ్రులు ఒక ఉదరమున పుట్టిన వారు కాదు. వేరే వేరే కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులైనా వారు ఒకే గ్రూప్ రక్షణ కాకపోయినా, శరీర బంధం సంబంధం కాకపోయినా, మనస్సులు కలయిక అనేటటువంటి ఒకటుంటే ప్రసంగి అన్నట్టుగా సమ్మతింపక ఇద్దరు కూడి నడుపురా. స్నేహం అనబడేటటువంటిది ఒకరి మనస్సులు ఒకరి పద్ధతులు ఒకరికి, ఒక ఆలోచనలు ఒకరికి కలవకపోతే అది వ్యతిరేకమైతే దూరం అయిపోతారు. కనబడగానే ఇటు వస్తుంటే ఇటు దాటి వెళ్ళిపోతారు. అది బాబు వీడు తెలుపురా, వీడు ఆలోచన వేరు, మా ఆలోచనలు వేరు అని ఏమాత్రం కూడా మాట్లాడుకుని దూరం అయిపోతారు. అదే ఒకరి ఆలోచన ఒకరికి నచ్చినటువంటి పరిస్థితులు అయితే అంత దూరంలో ఉన్నా కూడా మా ఫ్రెండ్ లాగా ఉన్నాడే అని వెతుక్కుంటూ వెళ్ళి మాట్లాడటం, భుజాన చేసి యోగక్షేమాలు తెలుసుకుంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏ బంధం లేదు, కానీ ఆలోచనలు మనస్సులు సమ్మతి గల మనస్సు కలిగి ఉన్న దాన్ని బట్టి వారు ఆ సమయాల్లో తల్లిదండ్రులకైనా దూరంగా ఉండవచ్చు, లేక అన్నదమ్ములకైనా దూరంగా ఉండవచ్చు, లేకపోతే భార్య బిడ్డలకైనా ఆ సందర్భాలకు దూరంగా ఉండొచ్చు. కానీ ఆ స్నేహితునికి మాత్రం దూరంగా ఉంటారు, ఎప్పుడు చెరువులోనే ఉంటారు. అదొక గొప్ప బంధువులు. అయితే వీటిలో నమ్మకమైన స్నేహితులు ఉంటారు, నమ్మక ద్రోహులు ఉంటారు కదా. కీడు చేసేవారు ఉంటారు, నష్టపరిచేవారు ఉంటారు, స్వార్థం కొరకు స్నేహం చేసేవారు ఉంటారు. సరే, ఈ లోక స్నేహం ఇలాంటిదైతే ఇప్పుడు ఒక విచిత్రం, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, సృష్టికర్త పరమమైనటువంటి దేవుడు ధర్మ సింహాసనాసీనుడై పరిశుద్ధ దూతగణముల చేత, కెరూబులు సెరూబుల చేత యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయకూడుతున్నటువంటి సృష్టికర్త దేవుడు ఒక శరీరం, ఒక మంటి ఘటము, ఒక మానవ మాతృని స్నేహితుడా అంటున్నాడు. ఏమండి? స్నేహితుడా అంటున్నాడు. అతని స్నేహితుడిగా ఎన్నిక చేసుకున్నాడు. ఆ మనిషితో స్నేహబంధాన్ని, ఫ్రెండ్షిప్ను, ఫ్రెండ్షిప్ స్నేహ బంధాన్ని కుదుర్చుకున్నా. అది ఎంత గొప్ప విషయం మీరు ఆలోచించండి. ఒక పేదవానికి ఏమండి, ఒక ధనవంతుడు స్నేహితుడైనప్పుడు లోకం ఆశ్చర్యపోతుంది. లేదురా, వాడి స్థితి ఏంటి, వీడి స్థితి ఏంటి, వీడు దరిద్రుడు, చాలా
ఉన్నతమైనటువంటి ధనవంతుడితో స్నేహం ఏంటి? ధనవంతుడైనా ధనాన్ని బట్టి అతిశయించక మంచి మనస్సు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. మంచి వారికి ఆశ్రయాన్ని కల్పించేవారు, మంచి వారికి సహకరించేటటువంటి ధనవంతులు కూడా ఉంటారు. వాళ్ళ మనసులు మంచి, వాళ్ళు తనతోటి ధనవంతులు కొరకు వెతుక్కోరు. తనలాంటి మంచి మనసు ఎక్కడ ఉంటుందో వాళ్ళు చూసుకుంటారు. దేవుడు కూడా ప్రవక్త అయినటువంటి ఇదే ప్రవక్త యెషయా 57వ అధ్యాయము 57వ అధ్యాయంలో మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియుడైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను. అదే ఎవరి మధ్యలో ఉంటాడు? వినయము దీన మనసు కలిగిన వారి మధ్యలో మీరు చూస్తున్నారు. ఈయన స్థితి ఏంటి? హోదా ఏంటి? మహోన్నతమైన స్థలములో వసించేటటువంటి ఇలాంటి వాళ్ళు మనుషుల్లో ఈ విధమైన ఎలాంటి వారు? ఏ మనసు? వినయం గలవారి మధ్యన దీన మనసు. అది వినయము దీన మనసు గలవారు ఎక్కడ ఉన్నారో వాళ్ళతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అది మనందరికీ తెలుసు. కొందరు వ్యక్తులను ఎందుకు దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు? దైవజనుడైన మోషే విషయంలో భూమి మీద అయిన సాత్వికుడైన సాక్ష్యం దేవుడే ఇచ్చాడు కదండి. అది అతడు దేవుడు ఇలాంటిలో ఎలాంటి వాడు? నమ్మకమైన ఇలాంటి క్యారెక్టర్స్, ఇలాంటి మనస్తత్వం, ఈ విధమైన అనుభవాలు ఎవరికుంటాయో వారితో దేవుడు స్నేహం చేస్తాడు, వారితో స్నేహబంధాన్ని కుదుర్చుకుంటాడు. అంతే కదండి. ఐగుప్తు దేశంలో 6 లక్షల మంది కారుబాలు ఉంటే ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి వాళ్ళలో ఎవరినో ఒకరిని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే వారికి ఎవరికి దేవునికి ఇష్టమైనటువంటి ఎవరిలో కూడా దేవునికి ఇష్టమైన మనసు కలిగినటువంటి వారు ఎవరు లేరు. అలాంటి మనస్సు లేదు. ఎక్కడో విద్యారణ్యంలో గొర్రెలు కాచుకున్నటువంటి మోషేలో దేవుడు చూచాడు. అతడు సాత్వికం చూశాడు. ఒకప్పుడు కోపిస్తే ముక్కోపి చాలా కోపంతో ఒకే ఒక గుద్ది ఐగుప్తుని చంపివేసినటువంటి వాడు. అలాంటి వాడు దేవుని పర్వతం దగ్గర తాను ఈ 40 సంవత్సరాలు గొర్రె మేక మందలను వేయనక పగలనక కష్టపడి శ్రమపడి కాస్తూ ఈ శ్రమానుభవమే యేసయ్య గురించి పౌలయ్య మాట్లాడినట్లు తాను పొందిన శ్రమ వలన ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. ఈ శ్రమ వలన, కష్టం వలన, ఈ ప్రయాస వలన మోషే గారు కూడా విధేయతను నేర్చుకున్నారు. చాలా దేవుడికి ఇష్టడుగా ఇతనికి ఏమైనా అప్పగించినా నమ్మకంగా చేస్తాడనేటటువంటిది దేవుడు కుదిరిపోయింది. అది దేవుని స్నేహం. ఆయన తన దగ్గరికి వచ్చేవారు ఎవరిని కూడా తోసివేసేవాడు కాదు. ఆయనకు స్నేహ సంబంధం. మనకు ఉన్న ధనాన్ని బట్టి ఆయన కొలవడు. ఏమండి, మనకున్న అందాన్ని బట్టి కొలవడు, మనకున్న టాలెంట్స్ని బట్టి ఆయన కొలవడు. ఆయన ఎవరు? వినయము, విధేయత, దీన మనస్సు, సాత్వికతను కలిగి ఉంచారో వారితో స్నేహం చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. ఇక్కడ మోషేను చూసేది కనుకనే ఇతడు ఒక నాయకుడిగా నేను నిలబెడతానని, చాలా గొప్పగా నమ్మకంగా పని జరిగిస్తాడని అది అప్పగించాను. ఇక నీకు తెలియదు కాదు,
దావీదు విషయం. దావీదు దేవునికి హృదయానుసారుడు దేవుడికి, తర్వాత దేవుని చిత్తానుసారమైన మనసు అది. దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడేవాడు దావీదు. అంతమంది ఉంటే ఇశ్రాయేలు దేశంలో సౌలు తర్వాత ఎందుకు దేవుడు అతన్నే రాజుగా చేశాడు? అతన్నే ఎందుకు ఇష్టపడ్డాడంటే అతని మనస్సు దేవుని చిత్తానుసారమైనటువంటిది. సొంత ఆలోచనలు, సొంత పెత్తనాలు, ఉద్రేకంతో తనకి ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి ఆతృత పడేవాడు కాదు. దైవ చిత్తం ఏమిటో, దేవుని ఆలోచన ఏమిటో ప్రార్థన ద్వారా ఎదిగినటువంటి వాడు. ఆయన ప్రార్థన అనుభవం మనందరికీ తెలుసు. ప్రతి చిన్న విషయం దావీదు దేవుడి దగ్గర ఏం చేసేవాడు? విచారణ చేసేవాడు. అది ఏదైనా సరే భక్తులుగా మన బ్రతుకులో ఇది మనకు చాలా అవసరం. కొన్ని ఉద్రేకాలతో మన పనులను ప్రారంభిస్తాం కదా, కొన్ని ఆతృతతో చేయడానికి పూనుకుంటాం. కొన్ని ఏదో మనకేదో టక్మంటే ఒక ఆలోచన వస్తే దాన్ని జరిగించడానికి ఉద్రేకపడతాం. మనం ఏది చేయడానికి పూనుకున్నా దేవుని సన్నిధానంలో విచారణ చేయాలి. అది దేవుని ఆలోచన ఎరిగినటువంటి వారు తత్వం అలాంటిది. కనుకనే దావీదుతో కూడా ఆ బంధాన్ని, దావీదు నా హృదయానుసారుడు, దానియేలు నాకు బహు ప్రియుడు, ఎవరి గురించి కూడా మంచి సాక్ష్యం ఇస్తాడు. భూమి మీద అలాంటి భక్తుడు లేనే లేడు. ఇది వీరితో సంబంధాన్ని, బంధాన్ని, అనుబంధాన్ని, స్నేహబంధాన్ని కుదుర్చుకున్నాడు దేవుడు. దేవుడు మనకు స్నేహితుడు అవ్వాలి. అబ్రహామును పిలిచినట్లుగా స్నేహితుడా అని పిలువబడాలి భక్తుడు. ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే దేవుడు పక్షపాతి కాదు. ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు, దావీదు, దానియేలుకు మాత్రమే కాదు. అలాంటి మంచి మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు మనతో కూడా స్నేహబంధాన్ని కుదుర్చుకుంటారు. ఏం చేస్తాం? మనకు పర్యాయము దేవుడిని ప్రేమించక, దేవుని చిత్తానుసారంగా జీవించక కదా. యాకోబు భక్తులు అన్నట్లుగా, అలాగే యోహోను తను రాసిన మొదటి పత్రికలో కదా, లోకంలో ఉండేది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, వీటిని ప్రేమిస్తాం. దేవుని ప్రేమిస్తాం. దీని ద్వారా మనం ఏమవుతాం? లోకాన్ని ప్రేమించే వాళ్ళం, లోకంతో స్నేహం చేసే మనము దేవునికి విరోధం అవుతాం. ఈ లోకాన్ని స్నేహించేవాడు దేవుడికి ఏమవుతాడు? శత్రువు అయిపోతాడు. మిత్రులను కాకుండా శత్రువు అయిపోతాం. కాబట్టి ఈ లోక స్నేహం దేవునికి వైరమని మీరు ఎరగరా? అది దేవునికి వ్యతిరేకమైంది. మనం లోకాన్ని, పాపాన్ని ప్రేమించినప్పుడు దేవుని యొక్క సాంగత్యం, స్నేహం మనకు దూరం అయిపోతాం. మనకు తెలియకుండానే ఓసారి లోతు భార్యను ఆకర్షించినట్లుగా, లోతును ఆకర్షించినట్లుగా లోకం మనల్ని ఆకర్షిస్తుంది, ఆహ్వానిస్తుంది, రమ్మంటుంది. లోటు చేసింది అదే కదా. సొదొమ గొమొర్రా ఆ ప్రదేశం చక్కగా నదులు ప్రవహిస్తూ, ఏదేమో తోట వలె, యెహోవా వనం వలె ఉంటా, చాలా ఉన్నతంగా ఉందని ఈ నేత్రాలతో చూసి దాన్ని ఆశించాడు. అక్కడ పాపులు, దుర్మార్గులు వసించే ప్రదేశం. తుదకది ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం లోతు జీవితాన్ని ఎలాగ మార్చేసిందంటే, అంత మునుపు దేవునికి స్నేహితుడైన కదా తన తండ్రి అబ్రహాం గారితో స్నేహ సాంగత్యం, ఆయన కలిసి ఉండి దేవునికి సన్నిహితుడయ్యాడు, దేవునికి దగ్గరయ్యాడు, చేరువయ్యాడు. తద్వారా అబ్రహాం వలె లోటు కూడా బహుగా దీవించబడ్డాడు.
పడ్డారు. ఆయన ఎప్పుడైతే తన సొంత ఆలోచనతో నేత్రాశతో సొదొమ గొమొర్రాను ఆశించి అక్కడ వసించాడో చిన్నగా దేవునితో స్నేహం, దేవుని ప్రేమ అన్నింటినీ కోల్పోయాడు. తొదటి ఆ పట్టణమే నాశనం కాబోతుండగా ఆ పట్టణం నుండి కాపాడటానికి దేవుని దూతలు వచ్చినా కూడా లోతు భార్య వెనక తిరిగి చూచి ఉప్పు స్తంభం. ఆ స్నేహం కావాలి అనేటటువంటి ఆరాధనలోకి వచ్చేసింది. అది నాకు కావాలి. దేవుని పిల్లలుగా పాత నిబంధన పరిస్థితులు అలా ఉంటే అది అబ్రహాము కానీ, దానియేలు కానీ, దావీదు కానీ. కొత్త నిబంధనలో మన యోహాను సువార్త 15వ అధ్యాయంలో 12 నుంచి మనం చదువుకుంటూ వస్తే యోహాను సువార్త, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము ప్రేమింపవలన అనుటయే నా ఆజ్ఞ. చూడండి, ఇక్కడ అంత చక్కగా చెప్తున్నాడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడను లేడు. ఒక విషయం కొద్దిగా మనం వివరణ పెద్ద. అక్కడేమో అబ్రహాము నా స్నేహితుడైన అబ్రహాము అంటున్నాడు దేవుడు. ఎందుకు స్నేహితుడుగా యెహోవా దేవుడు అబ్రహామును ఎన్నిక చేసుకున్నాడంటే, అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అసలు ఆ ప్రదేశం కనాను ఎక్కడో ఎటు వెళ్ళాలో కూడా అతను తెలియకనే దేవుడు చెప్పాడు కాబట్టి నేను వెళ్ళాలని ప్రయాణాన్ని కట్టాడు. తన స్వజనులను, స్వదేశం, బంధువులను అందరినీ వదిలిపెట్టుకొని బయటికి వచ్చేసాడు. ఏమండి, తన యాత్రలో చాలా ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, నిందలు, అవమానాలు అబ్రహాం గారు అనుభవించారు. అటు శారద విషయంలో కానీ, మరొక విషయంలో కానీ. అయినప్పటికీ కూడా తన యాత్రను దేవుడు చెప్పిన రీతిగా వాగ్దాన దేశ ప్రయాణాన్ని ఆయన ఆపివేసుకున్నాడు కదా. ఆ తర్వాత దేవుడు వాగ్దానం చేస్తే అబ్రహామునకు 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను నీకు వాగ్దాన కుమారుని ప్రసాదిస్తాను, ఆయన ద్వారానే నీ సంతతి దీవించబడుతుంది అని వాగ్దానం చేస్తే 100 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా శారద గారికి బిడ్డ పుట్టలేదు. 10 సంవత్సరాలు పరీక్షించబడ్డా. అయినప్పటికీ కూడా ఆ విషయంలో బలహీనుడు కాక నిరీక్షిస్తూనే ఉన్నా. దేవుని పిల్లలారా, అక్కడ అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం అంటారు. మనం కూడా ఆధ్యాత్మిక పరంగా రక్తబంధం, శరీర బంధం కాదు, విశ్వాస సంబంధంగా జకయా నేను ఇంటికి ఇతరును అబ్రహాము కుమారుడు అన్నట్లుగా విశ్వాసాన్ని బట్టి మనము అబ్రహాము సంతతిగా వాత్సలత. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మనము దేవుని స్నేహితులు పిల్లలు ఉన్నాం. అయితే మన తండ్రికి ఎలాంటి పరీక్ష, పరిశోధన, శ్రమలు సంబంధించినవో ఆ పోలికలు మనకు రావాలి కంటే విశ్వసిస్తున్నటువంటి మనము ఎవరి ఉన్నారు, వాళ్ళ చదువుల్లో, వాళ్ళ ఉద్యోగాల్లో వారికి రావాల్సినటువంటి ఆ ర్యాంక్ లేక ఆ స్థానంలో కొద్దిగా పరీక్ష జరుగుతూ ఉంటుంది. కొద్దిగా గ్యాప్ ఏర్పడుతుంది. అది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు ఎంతకాలం. ఈ గ్యాప్లో చాలా టెన్షన్ పడిపోతారు యవన బిడ్డలైన మీరు. ఇది మన పితరుడికి వచ్చినటువంటిదే. 40 సంవత్సరాలు ఆ మానసిక క్షోభ అనుభవించాడు. ఆయన ఆ ఒత్తిడిని అనుభవించాడు, నిన్నను అవమానాలు అనుభవించాడు. అయినా కూడా
దేవుని వైపే తాను దృష్టించాడు. అది మీ చదివే కానీ, మీ ఉద్యోగాలే కానీ, వివాహమే కానీ, లేక ప్రమోషనే కానీ, మరొక స్థానమే కానీ, మరొక స్థితే కానీ, మీరు అబ్రహాము సంతతి ఉన్నారు. అబ్రహాము 2 రకాలుగా దీవించబడ్డాడు. ఇహమందు ఒక ధనవంతుడు, సంపన్నుడు, ఎవ్వనేమి యాచించలేదు, ఆశించలేదు. వాళ్ళు ఇష్టానికి ప్రయత్నాలు చేసినా నాకు ఉదయ నేను ఇస్తే అంతుడైపోయాడు అబ్రహాము అంటారేమో. నా దేవుడి వల్లే నేను గొప్పవాడిని కావాలని మనుషులు పైన ఆధారపడేటువంటి వాడు కాదు. ఈ లోకంలో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అంత మాత్రమే కాకుండా పరమందు కూడా కదా, దరిద్రుడు లాజరు చనిపోయినప్పుడు ఎక్కడ అనుకున్నాడు చెప్పండి? అబ్రహాము పరమందు కూడా ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోగలిగాడు. మనకు 2 రకాల ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ లోకం ఇహమందు ఆశీర్వాదం, పరమందు ఆశీర్వాదం. 2 రకాలుగా దీవించబడ్డారు. వాక్యం ఎలాగో 2 అంచుల వాడి అయినా కఠమో, ఆ వాక్యంలో జీవిస్తున్న భక్తులు కూడా 2 అంతలుగా 2 విధాలుగా ఆశీర్వదించబడిన జనాంగం. స్తోత్రం, హల్లెలూయా. అది వీళ్ళు కొంతమంది చింతిస్తున్నారు, ఇంకా శ్రమతో ఈ కష్టాలతో కూడేటువంటి బ్రతికేమో అనుకుంటున్నారు. లేదండి, దేవుడు ఆయన భక్తులు ఎవరిని కూడా అనాథులుగా విడిచి పెట్టడు. ఆయన మనలను చెప్పండి తలగా చేసి ఉన్నాడు కానీ పోక కాదు, ఏదో మూలం తీసివేయబడింది కాదు. ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు అన్ని రకాలుగా మనకు అనుగ్రహించాడు. అబ్రహాము విషయంలో కూడా 2 రకాల దీవెనలు అనుగ్రహించబడ్డాయి. కారణం ఏంటంటే దైవాజ్ఞకు లోబడ్డాడు. ఆ వాగ్దాన నెరవేర్పుకి దాదాపు 10 సంవత్సరాలు ఎవరి విశ్వసించాడు, నిరీక్షించాడు, ఎదురు చూచాడు, కనిపెట్టాడు, అది సంపాదించుకున్నాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో వాగ్దానపుత్రుడు సంపాదించుకున్న తర్వాత కూడా బలిగా అర్పించమంటున్నాడు. చూడండి ఎలా ఉంది. ఏమాత్రం కూడా చాలా ప్రియముగా ప్రేమించే కుమారుడైన దేవుడు అడిగిన దాన్ని ఏమండి నిరాకరించకుండా, త్రోసివేయకుండా, హృదయపూర్వకముగా తన కుమారుని బలివ్వడానికి సిద్ధపడ్డాడు. అది అక్కడ అంటాడు దేవుడు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతడు ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకు వెలిగి వెళ్ళాను కనుక నీవు దేవునికి భయపడవాడు అని ఇందువలన నాకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరట? దేవునికి నిజంగా భయపడవు. ఇలాంటివి ఉన్నాయి ఆయన జీవితంలో. కనుకనే దేవుడు అబ్రహాముని నా స్నేహితుడా అనిపించు. ఏనా చూడండి, 50వ పత్రిక కూడా ఒకసారి చూడండి. అక్కడ కూడా 2:23లో ఆ విషయాన్ని యాకోబు గారు కూడా ప్రస్తావిస్తారు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ లేఖనం దేవుని స్నేహితుడని, అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగి. ఇలాంటి అనుభవాలన్నీ అబ్రహాం గారి జీవితంలో ఉన్నాయి. కనుకనే దేవుడు అబ్రహాముని తన స్నేహితుడిగా ఇష్టపడ్డాడు, స్నేహబంధాన్ని కుదుర్చుకున్నాడు. అక్కడ ఒక విధంగా ఉంటే ఇక్కడ యేసు ప్రభువు వారు చూసినట్లయితే కుమారుడైనటువంటి దేవుని విషయంలో చూస్తే ఈయన ఎవరు స్నేహితులను ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన మనలో నుండి ఏమి ఆశించకుండానే మన కొరకు ఏం చేశాడా? యోహాను సువార్త 15వ అధ్యాయం 12
చూడండి. చూడండి, ఒకటి ఆయన ఏం చేశాడు, మనల్ని ఆయనే ప్రేమించాడు. మీరు ఒకరినొకడు ప్రేమించవలనంటే అది తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాడి కంటే అది స్నేహితుల కొరకు ఇదే చెప్పండి, ప్రాణాన్ని పెట్టాడు. ఇక్కడ ఎలా ఉంది చూడండి, మనతో స్నేహ బంధాన్ని ఎలా కుదుర్చుకున్నారు. స్నేహితులైనటువంటి మానవుడు జన్మ కర్మ పాపములతో బలహీనుడైనటువంటి మానవుని స్నేహితుడా అని పిలుస్తున్నారు. ఎక్కడో దగ్గరకు 10 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధ ఏమన్నాడు ఆయన్ని బుద్ధి పెట్టుకొని అప్పగిస్తానికి వచ్చినప్పుడు, స్నేహితుడా ఏమా చెలికాడ అంటే చెలికాడా అని సంబోధిస్తున్నారు. మనమైనా మన చేతుల మన అవిధేయతను బట్టి మన వ్యతిరేకతను బట్టి దేవునితో సంబంధం ఆయనలో ఉన్న స్నేహ బంధాన్ని తెచ్చివేసుకుంటామేమో, కానీ అవిధేయులమై ఆయన మాత్రం ఎప్పుడు స్నేహితులుగానే ఉండాలి అని ఇస్తున్నారు. ఇంకా అప్పగించేసేసి బుద్ధి పెట్టుకొని ఈశ్వరుడికి అప్పగించి ఆయన్ని శిలువ మరణానికి ఇచ్చేస్తారు. ఎదిగి ఉండి కూడా ఇంత ద్రోహం చేశాడని ద్రోహి అనలేదు, కానీ చిలికాడా నువ్వు చేయవలసినది చేయ. అది ఆయనలో ఉన్న ప్రేమ. ఈయన బలహీనులైనటువంటి మనందరినీ స్నేహితులారా అని పిలిచి తనతో స్నేహ సంబంధాన్ని ఏర్పరచుకుంటానికి దానికి వెల చెల్లించాడు. క్రయధనముగా ఏం చేశాడు, తన రక్తాన్ని తన ప్రాణాన్ని స్నేహితులైన మన కొరకు ఆయన దారపోశాడు, ప్రాణం పెట్టాడు. ఈ స్నేహ సంబంధం వేరండి. ఇది ఆయన మనమందరం వెళ్ళి ఏదో త్యాగం చేసి అబ్రహాం చేసినట్లుగా కుమారుడు కూడా బలివ్వడానికి సిద్ధపడి ఏదేదో చేసిన వారం కాము. మనం ఇంకను పాపమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఈ స్నేహితుడు మన కొరకు చనిపోయాడు. అది ఇక్కడ ఏమంటాడు, ఆ 12 నుంచి అలా చదువుకుంటూ వస్తే స్నేహితులైన వారి వరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడను లేడు. చూడండి, ఇప్పుడు ఎంతమంది చక్కగా చెప్తున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు ఎరుగరు కనుక చూడండి, అసలు ఆ మాటలు అంత గొప్పగా ఉన్నాయో. నేను ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నా. చూసారు, ఈయన చాలా చక్కగా మాట్లాడంటే నా మూతి పెట్టి వచ్చేస్తే అది ఏం కాకుండా చాలా క్లియర్గా స్మూత్గా, మీరు నా ఆజ్ఞను గైకొన్న ఎడల మీరు నాకు తేలిక కావాలి. దేవుడు చాలా సునాయాసం. ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగము, ఒక స్థానం కలగడానికి ఒక సున్నితమైన తేలికపాటి పని ఒక యజమాని ఎట్లా అప్పగిస్తారు. పనుల పనులు పట్టిన అవసరం లేదా, అది చేయవసరం లేదా, ఇది చెత్త తీసుకెళ్ళి అక్కడ పెట్టించాలి. ఇప్పుడు ఎలా ఉందంటే మనం అందరూ చాలామంది మనం చేస్తున్నది ఏంటంటే దేవుని మాటకు లోబడి దేవుడితో స్నేహ బంధ సంబంధాన్ని కుదుర్చుకోక మనకి ఇష్టం వచ్చినట్లుగా మన ఆలోచన ప్రకారంగా హవ్వమ్మ ఎలాగూ దైవాజ్ఞను ఉల్లంఘించి
దేవుడు తినకూడదని ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలను ఆదాములు తిన్నారు. మనం చాలా సునాయాసంగా వాక్యానుసారమైన జీవితాన్ని పక్కన పెట్టేసేసి లోకానుసారమైన జీవితాన్ని బ్రతకడాన్ని అలవర్చుకున్నాం. మరి మందిరంలోనే కనబడతాం, బైబిల్ చేతితోనే కొట్టుకుంటాం, ప్రార్థన చేసినట్లుగా కొట్టాం, కానీ ఆయన ఆజ్ఞలు మాత్రం మనం గైకొనని పరిస్థితుల్లో ఉంటున్నాం. ఇక్కడ ఆయనే మనం తోసివేయలేదు, మనమే ఆయన ఆజ్ఞలను గైకొనక ఆయనతో స్నేహబంధాన్ని కుదుర్చుకోక లోకంతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకొని మన చేతుల మనమే దేవునికి శత్రువులమై పోతాం. అది మళ్ళీ కూడా అంటున్నాడు, నేను దాసురాన్ని పిలవనయ్యా. ఏమంటున్నాడు? స్నేహితులారా. అది ఎంతగా మనకు కుమారుడైన యేసు ప్రభువు మనతో స్నేహబంధాన్ని కుదుర్చుకోవడానికి మనం ఆయనకేరు లేదు, కానీ మన కొరకు ఆయన మహిమ స్వరూపే ఉండి శరీరధారిగా అవతరించాడు. మన కొరకు ఆయన తను తాను తగ్గించుకొని దాసుడయ్యాడు, రిక్తుడు అయ్యాడు. అన్ని తగ్గించుకొని మనతో ఫ్రెండ్షిప్ స్నేహం చేసుకోవటానికి మన దగ్గరికి వచ్చాడు. మనమే ఆయన ప్రేమను ఆయన త్యాగాన్ని గ్రహించలేక మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఆయన శత్రువులు అయిపోతాం. ఇష్టానికి చాలా మంది తమ స్థితిలో అలాగే జారించుకుంటాం. అయితే ఆయన ఆజ్ఞను గైకొని ఆయన బ్రతికి ఆయనతో స్నేహబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి స్నేహ గుంపు అంతా కూడా, ఫ్రెండ్స్ అంతా కూడా మీరు ఏమాత్రము బలహీనులు, అనాథులు, దిక్కు లేని వారు కానే కాదు. లోపల చూడండి, ఒక వ్యక్తిని కదిలించుకోవాలంటే బాబు వాడితే కూడా ఆయన గొడవలు, పలానా మంత్రి గారు ఆయన ఫ్రెండు కదా, పలానా వ్యక్తి అతని ఫ్రెండు, స్నేహితుడు, కాల్ చేస్తే సార్ పరిగెత్తుకు వస్తారా బాబు, చెత్త కొట్టేస్తాడు. ఆ వృద్ధులే మనకి ఇంకెవరైతే చూడొచ్చు. అలాగే మీరు అర్థం చేసుకునే విషయాలు ఒకసారి మనకు ఏదైతే స్నేహితులు లేనట్లుగా ఫీల్ అయిపోతాం. మనం యేసు ప్రభువు వారిని సొంత రక్షకుడిని అంగీకరించి ఆయన ఆజ్ఞకు లోబడి రక్షించబడి ఆయన జీవిస్తున్న దాన్ని బట్టి మన స్నేహితుడు, ఆయన ప్రాణం పెట్టిన స్నేహితుడు, నిజ స్నేహితుడు. ఆయనతో మనకు స్నేహ సంబంధం ఉంది. మన స్నేహితుడు బలహీనుడు కాడు, మన స్నేహితుడు దరిద్రుడు కాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. మన స్నేహితుడికి అసాధ్యమైన ఏది కూడా లేదు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేకపోయినా నీ స్నేహితుడు ఎదుర్కొంటా, మా స్నేహితుడు ఎదుర్కొంటా. అనారోగ్య పరిస్థితులను నీవు ఎదుర్కోలేకపోయినా మన స్నేహితుడు ఆ బలహీనతను భరించాడు. మనకంటే ముందు ఆయన ఎదుర్కొంటాడు. కుటుంబ సమస్యలు, ఇంకా అనేక రకాల ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుండి ఆదరించడానికి, అనుగ్రహించడానికి, సమాధానం అభివృద్ధిని కలుగు చేయడానికి నీకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ప్రాణ స్నేహితుడు యేసు ప్రభువు. రక్షణ పొందుకున్న బిడ్డలు ఈ ఫ్రెండ్షిప్ డే ఈ సందర్భమున మన నిజ స్నేహితుడు యేసు ప్రభువు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. గట్టిగా చదవకుండా దిగులు పడిన వేళలలో దరిచేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా. దిగులు పడిన వేళలలో దరిచేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా. చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా. ఈ చల్లని వడిలో
తల్లిదండ్రి లేకున్నా, బంధువులు రాకున్నా, లోకమంతైనా బాధలన్నీ బంధువులైనా ఆధారము నాకు ఆధారము, నాకు తోడు నీడై ఉన్నది స్వయే ఆధారం, నాకు తోడు నీడై ఉన్నది స్వయే ఆధారం. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పిల్లలారా, అబ్రహాము దేవునికి స్నేహితులయ్యాడు. అతని గొప్ప త్యాగం అక్కడ కనబడతాడు. సమర్పణ, విశ్వాసత, విధేయత కనబడుతుంది. అయితే మనం అందరం అబ్రహాము వలె ఒక ఉన్నతమైనటువంటి త్యాగపూరితమైన వ్యక్తులుగా ఉండలేకపోతామన్నా. ఒక్కడును నీతిమంతుడు లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోయాడు. ఆయనతో సన్నిహిత సంబంధ సాంగత్యాన్ని, స్నేహాన్ని కుదుర్చుకోలేకపోతున్నాం. అది ఒక మాట అంటాడు, చక్కటి మాట. ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ చూడండి 15వ వచనంలో, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడు కనుక ఇక మేము దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాం. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియచేసి, మీరు నన్ను ఏర్పరచుకోవడం లేదు. చూసారా, మీరు నన్ను ఏర్పరచుకోవడం లేదు. నేనే ఏమంటే కదా, మీరు నన్ను ఏర్పరచుకోవడం లేదు. మీరు నా పేర తండ్రిని ఏమీ అడిగినను అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిరీక్షించుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని, అది చూసారా. చూడండి, మనం ఏర్పరచుకోలేదు, దేవుడు మనను ఏర్పరచుకున్నాం. ఏంటి ఈ దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, మనం తండ్రిని మా ప్రభు పేరు ఏది అడిగినా కూడా అది మనకు ఆయన అనుగ్రహిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనే మనలను ఏర్పరచుకున్నారు. ఆయనే మనతో స్నేహ సంబంధాన్ని కుదుర్చుకున్నారు. ఇది చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితి. దేవుడు అబ్రహామును పిలిచాడు. ఈయన ప్రేమ ఏమిటంటే, సువార్త ద్వారా మనకు ఆహ్వానాన్ని తెలియచేశాడు. నువ్వు ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, నీ కొడుకులు ఇవ్వాలి, నీ సమస్యలు ఇవ్వాలని మన స్నేహితుడు వెండి బంగారాలను ఏది కూడా మన నుండి ఆయన ఆశించలేదు, ఆయన కోరలేదు. ఏమండి, ఆయన మన దగ్గర నుండి ఏది ఆయన మనం కోరలేదు. కానీ ఆయనే మన వద్దకు వచ్చి నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చినందుకు ఆయనే మనలను రక్షించటానికి మన మధ్యకి వచ్చాడు. మనమనే నరుడుగా వచ్చాడు. మనమనే ఏమిటి శరీరధారిగా వచ్చాడు. మనమనే ఆయన మనతో ఉన్నాడు, కలిసి తిరిగాడు, మాట్లాడాడు, సన్నిహితంగా ఉన్నాడు. జకయా నేడు నీ ఇంటికి రావలసి ఉన్నదని ఏమండి అక్కడికి వెళ్ళిపోయి, ఇతరులను నేను ఇంటికి రక్షణ వచ్చినది, ఇతరులను అబ్రహాము కుమారుడు అని ఆయన ఈ రీతిగా మనల్ని ఏర్పాటు చేసుకొని తన స్నేహితుడుగా నిలబెట్టుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని మన స్నేహితుడు యేసుప్రభువు వారు మనకి ఇచ్చారు. కనుక మనం దిక్కులేని వారు కాము, అనాథులు కాము, ఏమి లేనటువంటి వారు కాము. దేవుడే యేసుప్రభువు వారే మనకు ఎలా ఉన్నాడు, స్నేహితుడుగా ఉన్నాడు. కనుక ఏదైనా ఉంటే ఎలాగూ మనకు సపోర్ట్ చేస్తున్న వారికి కాల్ చేస్తాను. ఏ సమస్య, ఏ ఇబ్బంది వచ్చినా కూడా మన స్నేహితుడికి, మన ప్రాణ స్నేహితుడికి మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అది మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు, నిజ స్నేహితుడు ఆయన వలన మనకన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ఆయన చెడ్డ స్నేహితుడు కాదు, ఆయన కపట స్నేహితుడు కాదు.
అనేక మంది ఈ లోకంలో, ఎందుకంటే దావీదు గారు అంటారు, ఏ మనుషులను నమ్మదగిన వాడు కాదు కొట్టింది. నమ్మదగిన స్నేహితుడు ఈ లోకంలో ఎవరు లేరు. నమ్మకమైన నమ్మదగిన స్నేహితుడు యేసు ప్రభువారే. ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మన స్నేహితుని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ స్నేహితులు మనకున్నారనేటువంటి ఒక నిరీక్షణ, ధైర్యాన్ని మనం కలిగాం. అంతే, ఇది ఏ విధమైనటువంటి దిగులు విచారం నాకు అవసరం లేదు. కానీ అయితే నువ్వు మనందరం చేయవలసింది ఏంటంటే, 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారితో ఒక స్నేహితుడిగా ఉండి, ఒక శిష్యుడిగా ఉండి, ఒక సన్నిహితుడిగా ఉండి, అతనితో ప్రభువారితో తింటున్నాడు, త్రాగుతున్నాడు, అద్భుతాలు కూడా చేశాడు, ఆశ్చర్య కార్యాలు కూడా చేశాడు. ఇన్ని చేసిన తుదకి దుస్తులతో సాంగత్యం చేసి మంచి స్నేహితులని 30 వెండి నాణ్యాలకి అమ్మివేశాడు. ఏనా ఆనాడు ఇస్రాయేలు మీద ఆ రీతిగా అన్నాడు. మనము లోకాన్ని, పాపాన్ని, అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము ఈ లోకంలో ఉన్నది. అందులో తండ్రి ప్రేమ ఏమాత్రము లేదు. ఇలాంటి లోకాన్ని మనం ప్రేమించి మన స్నేహితుల గాయాన్ని వేరుతున్నామేమో, ఈ ప్రశ్న మనం మన జీవితంలో మనము వేసుకోవాలి. కొంతమంది దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఆయనతో ఉన్నట్లుగానే ఉంది. ఇస్రాయేలు కూడా యేసు ప్రభు వారితో ఉన్నట్లుగానే ఉన్నాడు. అతను చేసేటటువంటి చెడు పనులు అతను చేశాడు. అలాగే మన జీవితంలో కూడా మనము యేసయ్యను అనుసరిస్తున్న వారంగా, ఆయన భక్తులుగా, ఆయన దేవులుగా, ఆయన వారంగా ఉంటున్నట్లుగా ఉండి మనం మన జీవితంలో లోకానుసారమైనటువంటి బ్రతుకును మనం కలిగి ఉన్నప్పుడు వాళ్ళు కాదు, మనమే యేసయ్య గాయాలను రేపిన వారం అవుతాం. ఆయన మనల్ని గెట్టివేయటం కాదు. చిన్న కుమారుడు ఎలాగో తండ్రి నా ఆస్తి నాకు మంచి ఏమన్నది, అతను బయటకు వెళ్ళిపోయి అదంతా కూడా దుర్వ్యాపారం చేశాడు, తుదకి ఏమి లేకుండా పోగొట్టుకున్నాడు. మనం కూడా మన యొక్క తండ్రి అయినటువంటి దేవుని స్నేహాన్ని మనం దూరం చేసుకుంటే అన్ని విధాలుగా దరిద్రులు అవుతాం, ఆత్మీయంగా దరిద్రులు అవుతాం కదా, భౌతిక పరంగా దరిద్రులు అవుతాం. ఏ విధమైనటువంటి ఆధిక్యత మనకు ఉండదు కనుక మన స్నేహితుడు ఎవరు చేయని గొప్ప త్యాగం చేసినటువంటి మన ప్రాణ స్నేహితుడు యేసు ప్రభు వారు మన కొరకు రక్తం కార్చాడు, శరీరదారులు అయ్యాడు. రక్తలకు బయలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చడానికి కూడా స్థలము లేదు. మనకు పరలోకంలో ఉండడానికి మన స్నేహితుడు అతడు స్థలం లేని వాడయ్యాడు. మనకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించడానికి ఆయన ఈ లోకంలో శరీరధారిగా మట్టి రకంగా లోకంలో ఆయన ఉత్తరించాడు. ఈ స్నేహితుడు ఎన్నో నష్టాలను, ఎన్నో శ్రమలను, ఇరుకులను, ఇబ్బందులను, పరడాలను తనకు ప్రాణాన్ని త్యాగంగా చేసి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెవరు, వీరిని క్షమించమని విజ్ఞాపన చేశాడు. పరమందున్నటువంటి మన స్నేహితుడు అండి. ఆయన ఎంత మంచి స్నేహితుడు అంటే ఆయన వెళ్ళేటప్పుడు కూడా అన్నారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, నేను మరలా వస్తాను, నేను స్థలానికి మిమ్మల్ని తీసుకుని ఈ స్నేహితుడు రాబోతున్నారు. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో శాశ్వతమైన నివాసాలను మనకు ఏర్పాటు చేయడానికి మళ్ళా ఈ స్నేహితుడు రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు.
అందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరము, విడువబడుట బహుఘోరము. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. పరిగెత్తి ప్రార్థనచేయు సిద్ధముగా ఉండు, పరిగెత్తి ప్రార్థనచేయు సిద్ధముగా ఉండు. ఆ స్నేహితుడు మనకు పరమ వైద్యుడు, ఆ స్నేహితుడు మనకు ఆదరణకర్త, ఆ స్నేహితుడు మనకు ఆలోచన కర్త, ఆ స్నేహితుడికి మనకు బలమైన దేవుడు. ఇలాంటి స్నేహితుడు యేసుప్రభువు వారు మనకున్నాడు. కాబట్టి ఇలాంటి క్లిష్ట కష్ట కరోనా వైరస్ సమయాలైనా కూడా మనం అనాథులు కాం. గొప్ప స్నేహితుడు మనకున్నాడు కనుక ఆయన ద్వారా మనకు ఆరోగ్యం కాపుదల కలుగుతుంది. ఇంకంతే నేను చెప్పాను కదా ఇందాకే, పరిశుద్ధుల ప్రార్థనల వలన పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువు వారు స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితుడికి ప్రార్థన చేస్తే ఆ స్నేహితుడు ప్రాణ స్నేహితుడు మాటలను ఆలకించి ఆ ప్రార్థనకు సమాధానాన్ని కలుగా చేస్తారు. మన ప్రార్థనలో బలం ఉంది, శక్తి ఉంది, ఆనందం ఉంది. మనకంటగా మన ప్రాణ స్నేహితుడు యేసు ప్రభువు వారు ఉన్నారు కనుక ఆర్థిక అనారోగ్య ఏ పరిస్థితులైనా కలవర దిగులు పడక ఇటు సమయంలో కూడా యేసు ప్రభువు వారికి మనం విజ్ఞాపన చేద్దాం. మన ప్రాణ స్నేహితుడిని మనం వేడుకుందాం. ఆ స్నేహితులు మనం ఎంత రసిస్తారు. జకయా నేను ఇంటికి రావలసినట్లుగా ఎప్పుడో మనం రక్షణ పొందుతున్నప్పుడే మన ఒంట్లో, మన హృదయంలో, మన ఇంట్లో మన ఫ్రెండ్, మన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు యేసయ్య ఉన్నాడు. ఏ విషయంలో కలవరపడకుండా ధైర్యంగా అలా గుడివేది చేసుకుని ప్రశాంతంగా ఉందాం. అన్ని విధాల ఆదరణ, అభివృద్ధిని, దీవెనను ఆ ప్రాణ స్నేహితుడే మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలు కలుగు చేయగాక. తర్వాత ప్రార్థన చేసుకున్నా హృదయాలు తెరవండి. దేశాలు కూడా ప్రార్థన కోరుకున్నాను. మన ప్రియ ప్రభువుని మనం అడుగుదాం, వేడుకుందాం. మన ప్రాణ స్నేహితుడిని, అయ్యా ఇది బిడ్డలు మీ చదువుల్లో, ఉద్యోగాల్లో
ఇంకా వృద్ధులు, మీ ఆరోగ్యంలో, కుటుంబ సభ్యులు, మీ కుటుంబ సమస్యలు, అది ఏదైనా సరే అన్నిటినీ అడుగుదా, సరిచేయబడదా, ఆదరించబడదా, ప్రార్థించుకుందా. పరిశుద్ధ దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవుడు మీరే ఉన్నారు మా దేశంలో నాయన. ఈవేళ ఫ్రెండ్షిప్ డే నాయన, స్నేహబంధుకు దినం. ఆ సందర్భంగా ప్రాణ స్నేహితుడా నేను మేము జ్ఞాపకం చేసుకున్నాం నాయన. మమ్మల్ని దాసులని పిలవక స్నేహితురాలా అని పిలిచారు నాయన. అటు స్నేహితుడుగా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. నీ ఆజ్ఞను మేము కైకొని నీకు నిజమైనటువంటి మిత్రులుగా మేము ఉంటానికి శక్తిని అనుగ్రహించి ఆయన తదుపరి కార్యక్రమంలో మహిమ తెచ్చుకొని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కానుకలు స్వీకరించబడుతుండగా ఈలోపు ప్రకటనలు ఉన్నాయి. కొన్ని ప్రకటనలు ఉన్నాయి కదండి. ముగింపులోకి వచ్చేసా. ప్రకటనలు మరి మనందరం ప్రార్థన చేసాం యవన బిడ్డల పెళ్ళిళ్ళ కొరకు. తండ్రి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ఆయన. గొప్ప దేవుడు మీరై ఉన్నారు. ఈ ఆరాధన దినమందు ఈ సన్నిధానంలో మీ పిల్లలుగా ఈ కష్ట సమయంలో కూడా బిడ్డలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయక ఆలయానికి వచ్చి ఆరాధనలో పాల్గొని ఆనందిస్తానికి పంపించారు. విత్తబడిన వాక్యం నూరంతలుగా అందరి హృదయాల్లో కలిగించేది. మీరందరూ ఏకీకరించండి. వైరస్ గురించి, కరోనా గురించి ప్రార్థన చేయాలి. మేమందరం ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాము. ప్రపంచాన్ని ఆవరించి కుటుంబాలను, బిడ్డలను, సంఘాలను తారుమారు చేస్తున్న కరోనా వైరస్ దేవుడు ఆ వైరస్ దూరం చేయనుగాక. ప్రపంచ ప్రజలందరికీ దేవుడు నెమ్మదిని అనుగ్రహించును గాక. మన దేశాన్ని దేవుడు రక్షించును గాక. మన రాష్ట్రాన్ని దేవుడు రక్షించును గాక. మన గుంటూరు జిల్లాను దేవుడు రక్షించును గాక. మన ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలను ఏ వైరస్ ఆవరించకుండా ఆవరించిన వైరస్ దేవుడు తరివేసి స్వస్థపరచును గాక. సహాయం చేయ. నా శాలేం మినిస్ట్రీస్ బ్రాంచ్ అన్ని కూడా మీరు దీవించండి అయ్యా. అన్ని సంఘాలు, కుటుంబాలు, బిడ్డలను దీవించాయి అయ్యా. నా తండ్రి 12వ తారీఖు జరగబోయే వివాహం అమూల్యాలు మంచిగా దొరుకుతుంది అయ్యా. అలాగే 6వ తారీఖున నా తండ్రి దొరకడు సురేష్ విషయంలో కూడా కార్యం చేయనాయి. మా బిడ్డలు కొందరు బలహీనలో ఉన్నారు అయ్యా. మీ సేవకులు, పరిచారకులు దేవప్రసాద్ తాకయ్య పరిపూర్ణ ఆరోగ్యాన్ని చేకూర్చున్నాయి. అలాగే నా తండ్రి అయ్యా నాచార్య గారు తాకయ్య పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయనాయి. అలాగే దేవదాస్ కొండపల్లి తాకయ్య ఆ కిడ్నీ ట్రబుల్, ఆ ప్రాబ్లం కూడా సరిచేయనాయి. ఇంకా బిడ్డలు నాయన ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు. ఈ మలేరియా, టైఫాయిడ్, ఈ రకరకాల బలహీనతలతో బాధపడుతున్నారు. వారందరికీ మీరు స్వస్థతను దాయించారు. మా కుటుంబాన్ని, సంఘాలను, బిడ్డలను అందరినీ కూడా మీరు దీవించండి. బిడ్డలు ప్రేమించి అర్పించినటువంటి ఈ యొక్క కానుకలను, దశమ భాగాలను, ఇప్పుడు ధాన్యాన్ని దీవించాయా. బిడ్డలకు సమృద్ధులు దాయించేయనా అయ్యా. ప్రభు మీ సేవలు వాడబట్టాన్ని సహాయం చేయండి. అన్ని విధాలుగా ఆదరించి మహిమ తెచ్చుకోమని, బలపరచను. మీ మెండైన ఆశీర్వాదాలు భక్తులందరికీ దయచేయమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు కూడి వచ్చినటువంటి మనందరికీ సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్. ఆమేన్.